ప్రాక్టీస్ చేసుకోవడానికి లాక్డౌన్ లేనిది మెక్సికో ఒకటే. కొన్ని రూమ్ బుక్ చేసుకుని అంతా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయా. చూస్తే అది ఒక అడవి. గార్బేజ్ది కుండీ ఉంది, దాని దగ్గర కవర్స్, బ్లాక్ పాలిథిన్ కవర్స్ మూటలు కట్టేసి పడేసి ఉంటే అక్కడ ఆ మూటల దగ్గరనే తిరిగా. చూస్తే పోలీసులు అందరూ. ఏమైంది అంటే గార్బేజ్ లో తల, కాళ్ళు, చేతులు మూటలు కట్టి ఉన్నాయి. సో ఎవరో చంపేసి అక్కడ పెట్టారు. దాంతో బ్యాగ్ అన్ని అక్కడ ఒడ్డున పెట్టి స్విమ్ చేసుకుంటున్నాను. చేసుకుని వచ్చేసరికి నా బ్యాగ్ లేదు, ఏమీ లేదు. అది ఇంకా నా బ్యాగ్ ఎవరో పట్టుకెళ్ళిపోయారు. సింపుల్ వీకట్ సూట్ తో ఉన్నా నేను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రోజు ఒక చిన్న డాల్ఫిన్ కూడా నా పక్కనే స్విమ్ చేసింది. ఫస్ట్ నేను అది షార్క్ ఏమో అనుకుని భయపడ్డా. పక్కనే ఇంకా అసలు చాలా డాల్ఫిన్, బేబీ డాల్ఫిన్ అనమాట. ఇలాగా 2 వైట్ రిస్సో డాల్ఫిన్స్, అది రేర్ బ్రీడ్ అంటది. అది వాళ్ళు కూడా చూడలేదంట. ఒక దేవతల్లాగా ఉన్నాయి. ఇలాగా పైకి లేచి ఇట్లా పడి పైకి లేచి ఇట్లా పడితే అందరం మెస్మరైజ్ అయిపోయి చూస్తున్నాం అనమాట దాన్ని. అసలు నిజంగానే 2 కళ్ళు సరిపోలేదు. మన ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా నుంచి వాషి బ్రిడ్జ్ వరకు, అది కూడా 26 కిలోమీటర్స్ అది చేస్తాను. రివర్స్ వచ్చి కృష్ణ రివర్ 1.5, గంగా రివర్ 13 కిలోమీటర్స్ చేశాను, హుగ్లీ రివర్ 14 కిలోమీటర్స్, భగీరథ 81 కిలోమీటర్స్ చేశాను. ఇలా చేసినవి ఇవన్నీ.